హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 ఆకుకూరలతో కర్రీ చేస్తున్నానండి. ఒకటి పాలకూర, ఇంకోటి బచ్చల కూర. 2 కూడా హెల్త్కి చాలా మంచిది. పాలకూర మనకు ఎంత హెల్దీయో తెలుసు కదా, అలాగే బచ్చల కూర కూడా చాలా మంచిది. తప్పకుండా తినాల్సిన రెసిపీ ఇది. ఈ టేస్టీ కర్రీని మనము రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే సింపుల్గా కూడా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి ఇక్కడ నేను ముందుగా ఒక పెద్ద కప్పు బచ్చల కూరను ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అలాగే పాలకూర కూడా ఒక కట్ట తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి చిన్నగా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆకుకూర కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే వేసుకుంటున్నాను. 3.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు అనేది మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆకుకూరలో కొంచెం ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ 2 కట్ చేసి ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి నేను ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పును వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెసరపప్పును ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్లో వేసుకుంటే మనకు తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలా ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాకనే పెసరపప్పు వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ 2 కలిపి ఉడకాలి తొందరగా అంటే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉడికించుకుంటే మనకు ఉల్లిపాయలు అనేది ఒక 60% వరకు ఉడకాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఉడికాయి కదా, ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిని ఒక 4-5 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆకుకూరలలో వెల్లుల్లి ఇలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఏ ఆకుకూరకైనా ఇలా దంచి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు ఉల్లిపాయలను మగ్గనిద్దాము. 1 నిమిషం తర్వాత చూడండి, దాదాపు ఉల్లిపాయలు మగ్గాయి, పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముందుగా బచ్చల కూర వేసేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ పాలకూరను కూడా వేసేసుకుందాం. ఇలా మొత్తం ఆకుకూరను వేసేసుకొని జస్ట్ కింద వరకు ఒక గరిటెతో కింద నుంచి జస్ట్ ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకు ఆకుకూర అనేది మగ్గిపోతుంది కదా, మగ్గినాక కలపడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇలానే మూత పెట్టేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అది దగ్గర పడుతూ ఉంది. చూడండి, ఒక 2 నిమిషం తర్వాత చూస్తే మనకు కూర అనేది మగ్గింది కదా దగ్గరికి. ఇప్పుడు కలిపేసుకోవాలి ఒకసారి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా, ఉల్లిపాయలు కూడా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి పసుపు, రుచికి సరిపడా కారం, సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసేది వీడియో క్లిప్ మిస్ అయింది. కాకపోతే సాల్ట్ కూడా మీరు ఉల్లిపాయలలో వేశారు కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలి. పాలకూరలో కొంచెం సాల్ట్ తక్కువే పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. లేదంటే లాస్ట్లో టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు మాత్రం చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే దాంట్లో ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మధ్యలో ఇలా కలుపుకుంటూ వాటర్ అంతా పోయి దగ్గర పడే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆకుకూరల్ని. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట పైనే ఉడికించుకోవాలి. మనకి ఈ పాలకూర కానీ బచ్చల కూర కానీ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చిన్న మంట పైనే ఉడికించుకోవాలి స్లోగానే. చూడండి, మనకు ఆయిల్ అనేది పైకి వచ్చింది, వాటర్ అంతా పోయింది, ఆయిల్ అనేది పైకి వచ్చింది, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా కలిపేసుకొని బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనకి కూరకి కొత్తిమీర కానీ ఎలాంటివి కానీ యాడ్ చేయకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఏం వేయట్లేదండి. రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడి చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ, రైస్ కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెకైతే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్
అన్నీ మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. అలాగే వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు మంచి సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.